ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ పాపం అనేటువంటి ఆ సబ్జెక్టులో ముందుకు తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. పోయిన వారం మీకు చెప్పినటువంటి దాంట్లో అతి ద్వేషులు ఎలాంటి వారు ఉంటారు అనేదాన్ని మీకు చక్కగా తెలియజేశాను. మీరు అందరూ కూడా జాగ్రత్తగా మార్పు చెందుతారని ఆశపడుతున్నాను. ఇప్పుడు అపవాదకులు, నువ్వు ఎలా ఉన్నావు? ఈ రోజున అపవాదికుడుగా ఉన్నావా? అపవాదులు వేస్తున్నావా? అపవాదులు వేయడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నావు? అసలు నీ జీవితం ఏంటో ఒక్కసారి అది కూడా మనం తెలుసుకోవాలి. మనకు తెలియకుండానే మన జీవితంలో మనం చాలా తప్పులు చేస్తూ ఉన్నాం. వాటిని గురించే ఈరోజు నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్ర. అయితే మనం ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నాం, ఎలా వెళ్తున్నాం, మనలో ఇవన్నీ కొన్ని భాగాలు, ఈ భాగాలు ఏమి మనకు తెలియదు. ఆ టయానికి మనం మాట్లాడేసేస్తాం, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటాం. అపవాదు వేయడంలో నువ్వు సిద్ధహస్తుడిగా ఉన్నావా? ఒక్కసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారా. మీకు దేవుని గ్రంథం మీ చేతిలో ఉంటే, నేను టీవీ కదా చూస్తున్నాను, లేకపోతే ఆ వాక్యం కదా నేను వింటున్నాను అనుకోవద్దు. నేను చెప్పేటువంటి ఆ అధ్యాయం కానీ ఆ వచనాలు కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇది ఏమిటి అని నువ్వు ఒక పరిశోధకుడిగా మారినప్పుడే, పరిశీలనగా చదివినప్పుడే, దాన్ని నువ్వు పరిగ్రహించుకున్నప్పుడే దేవుని బిడ్డగా నిలబడతావు. అది గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు పరిశీలనగా చదువు, బైబిల్ చదివేటప్పుడు పరిశోధించి చదువు, బైబిల్ చదివేటప్పుడు పరిగ్రహించుకొని చదువు. నువ్వు అందులో లీనమైపోవాలి. అంతేగాని అది నేను చదివానంటే కుదరదండి ఇక్కడ. అందుకని నేను మీతో చెప్తున్నా. నేను బైబిల్ గ్రంథంలో చూస్తే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 30వ వచనములో నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందు నిలవబడి నన్ను గూర్చి మాటలాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. ఏమనుకుంటున్నారంట? దేవుడి దగ్గర నుంచి ఏ మాట వస్తుందో చూద్దాం రండి అనుకొని వస్తున్నారంట. అంటే ఎవడో ఒకడు వస్తున్నాడంటే ఈ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వెళ్ళాలి నేను అనుకొని వచ్చేవాడు వాడు సింగిల్గానే వస్తాడు. కానీ వీళ్ళంట కూడబలుక్కొని వస్తున్నారు. ఇంకా దేవుడు ఏమంటున్నాడో చూడండి అక్కడ. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఒకడు మన మధ్య ఉన్నాడని వారు తెలుసుకొందురు. వారు రాదగిన విధముగా మన దగ్గరికి రావట్లేదు. ఏం మాట్లాడుకున్నారు? గోడ దగ్గర చెవులు పెట్టిందామని. అవి కూడా చెప్తానండి. గోడ దగ్గర చెవులు పెట్టి ఎలా వింటారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో అవి కూడా మీతో ఈ వాక్యంలో తెలియజేస్తా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడి దగ్గర నుంచి ఏం వస్తుందో అంటే, రేపు పొద్దున్న నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, రేపు పొద్దున్న నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది, ఇదిగో నీకు 10 లక్షలు పడి పక్క నుంచి వచ్చేస్తున్నాయి, వాళ్ళు ఇచ్చేస్తారు అని చెప్పాలి దేవుని సేవకులు. అంటే వీళ్ళు ఎలా ఉండాలి అని అంటే, నీకు ఒక రకంగా చెప్పాలి అని అంటే, భట్రాజులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు అంట రాజుల దగ్గర. ఇదివరకు భట్రాజులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, రాజుగారికి డప్పు కొడుతూ ఉంటారు. రాజా 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 అనుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. రాజుగారు అట్టంటోడైనా కూడా మహావీర అది ఇది అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పాస్టర్లు కూడా ఇలా తయారవ్వాలి. పాస్టర్లు కూడా ఏం చెప్పాలంటే, అమ్మ నువ్వు పాపం చేసి దేవుడు చూసుకుంటాడు తల్లి, అన్నీ దేవునికి తెలుసమ్మా, ఏం పర్లేదు, ప్రార్థన చేయి, దశంభాగం ఇవ్వని చెప్పాలా. అప్పుడు మా అయ్యగారు చాలా మంచోడు అని చెప్పారు. ఏమిటండి ఇది? ఒక భట్రాజుల్లాగా తయారు చేసేస్తున్నారు మీరు సేవకుడిని. నిజం చెప్పినటువంటి సేవకుడు, గట్టిగా మాట్లాడిన సేవకుడు, దేవుని వాక్యం చెప్పిన బోధకుడిని ఇంకా అమ్మ నువ్వు మారు అని చెప్తే, ఈ గుడి మంచిది కదా, ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన ఎప్పుడు చూసి తిడతా ఉంటాడో అని అంటారు మీరు. ఇది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుస్తుందా నీకు? దేవుడు మాట్లాడిన ప్రతి మాట నువ్వు వినాలి. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసత్వాన్ని పొందుకోవాలి అని అంటే మార్పు చెందాలి. ఆ మార్పు నీలో నుండే బయలుదేరాలి.
నువ్వు రాదగిన విధముగా దేవుని సన్నిధికి రావట్లేదు. నా గురించి ఏం చెప్తాడో చూద్దాం. ఎవరైనా పాస్టర్ గారు కొత్తగా ఒక ఆయన వచ్చి దేవుని వాక్యం చెప్పేస్తున్నాడు అనుకోండి, ఈ పాస్టర్ గారు మొత్తం నా గురించే చెప్పాడు, అందుకే నా గురించే ఆయన వాక్యం చెప్తున్నాడు అనుకుంటావు. ఇది కూడా మంచిది కాదమ్మది. అది నీ హృదయంలో అలాంటి మొలవగానే దాన్ని తుంచేయి, దాన్ని పీకి అవతల బారేయి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నా లోపాన్ని నాకు తెలియజేసావు ప్రభువా. ఈ లోపాన్ని సవరించుకునే భాగ్యాన్ని నాకు కలుగు చేసినందుకు నీకు వందనాలని నువ్వు దేవునికి ఎంతగా మొరపెట్టుకుంటావో అప్పుడే నువ్వు నిజమైన మారు మనసు పొందగలుగుతావు. మారు మనసు అంటే ఏమనుకుంటున్నావు? గుడికి వెళ్ళేటప్పుడు ఒక మనసు, బయటకు వచ్చేటప్పుడు ఒక మనసు. ఇంట్లో నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు పాత చెప్పులు వేసుకొని వెళ్తావు, బయట ఇడిచినటువంటి కొత్త చెప్పులతో బయటకు వస్తావు. అంటే ఏంటి? నీకు మారు మనసు వచ్చిందనమాట. ఎందుకని? ఎవరియో చెప్పులు పాత వదిలేశానుగా, కొత్త ఎత్తుకెళ్ళానుగా, ఇదే అనుకుంటున్నావు నీవు. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక మంచి పని చేసావా అని ఆలోచిస్తే ఏనాడు నువ్వు మంచి పని చేయవు. గుడికి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? నువ్వు మారు మనసు. నీకు మారు మనసు అంటే ఏంటో తెలుసా? గుళ్ళో ఎక్కడ ఫ్యాన్ ఉంటుందో చూసుకొని అక్కడ కూర్చోవడం, అది నీ మారు మనసు. నువ్వు లేటుగా వెళ్ళే రోజు నేను ఇక్కడే కూర్చుంటాను అంటావు. మారు మనసు అంటే ఏంటో తెలుసా? చక్కగా గోడ కానుకొని కూర్చొని కమ్మని నిద్రపోవటానికి వెళ్తున్నావు నువ్వు. ఎవరైనా కూర్చుంటే లే నేను రోజు ఇక్కడే కూర్చొని గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నావు నువ్వు. అదే మారు మనసు అంటే. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ అపవాదకులు నిందలు వేస్తున్నావు. నీవు నిందలు వేస్తున్నావు. ఈ నిందలు వేస్తూనే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. వాళ్ళు రాదగిన విధముగా ఈ యొక్క పిల్లలు నా దగ్గరికి రావడం లేదు అని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా మనము జాగ్రత్తగా వినాలి. ఆ విధంగా మనం నడుచుకోవాలి. నువ్వు అలా నడవట్లా, అందుకనే దేవునికి కోపం వస్తుంది. దేవునికి వచ్చేటువంటి కోపం దగ్గర నువ్వు ఏమాత్రం కూడా నిలబడలేవు. నువ్వు నిలబడాలి అని నువ్వు ఆలోచించినా కూడా అది జరగని పని. ఎందుకంటే దేవునికి అనుగుణంగా నువ్వు నడవటం లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, వారు మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. దేవుని వాక్యాలు వింటున్నావు కానీ ఆ విధంగా నడుస్తున్నావా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అనుసరించే వారిగా ఉండండి. అనుసరించాలి. దేవుణ్ణి అనుసరించు, పాస్టర్ గారిని అనుసరించొద్దు. జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏమిటి అంటే, నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళదగిన విధముగా నువ్వు వెళ్ళడం లేదు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఆ మాటలు వింటున్నావే కానీ దాన్ని అనుసరించడం లేదు. ఇంకా నా గురించి ఏం చెప్తాడా అనుకుంటున్నావు. ఎలా ఉంటున్నారో చెప్పనా నేను? ఇర్మియా గ్రంథంలో చూద్దాం, చూడండి 9వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టు తన సహోదరుని కొంప ముంచేవాడే. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగుతున్నాడు. దేనికి తిరుగుతున్నాడంట? కొండేలు చెప్పడానికి తిరుగుతున్నాడంట. సత్యమును పలుకక ప్రతి వాడు కూడా తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట వాని నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నాడు. ఎదుటవాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలములు కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. కపటం నీలో ఉన్నప్పుడు దేవుని తెలుసుకోవటం ఎక్కడ అవుద్ది? నీ వల్ల అవుద్దా? అసలు కపటం అనేటువంటిది నీలోంచి తీసేయమని దేవుడు చెబుతున్నాడు నానా. అది నీలో పెట్టుకొని అబద్ధాలతో అబద్ధాల మేడ కడుతున్నావు. అబద్ధాల మేడ, అద్దాల మేడ. సరిగ్గా గాలి కొడితే అద్దాలు మొత్తం పగిలిపోతాయి. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు సరిగ్గా ఒక దెబ్బ కొడితే అబద్ధాల పునాదులు కదిలింపబడతాయి. ఏ ఒక్కటి మిగలదు అక్కడ. అబద్ధాలు ఆడటానికి కొండెగాడివై తిరుగుతున్నావు. కొండేలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఇల్లు తిరుగుతున్నావు. ప్రతి వాళ్ళకి ఏళ్ళ మీద ఆళ్ళకి, ఆళ్ళ మీద ఏళ్ళకి, ఏళ్ళ మీద ఆళ్ళకి అందరికీ చెప్తున్నావు. నీ జీవితమే అబద్ధాలమయం. నీ బ్రతుకే కొండె బుద్ధి. నీలో మార్పు రావడం లేదు. అపవాదకుడిగా మారిపోతున్నావు. ప్రతి మాటకు నువ్వు వంక చెబుతున్నావు. ఆ ప్రతి మాటను కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఏమిటండి ఈ జీవితం? ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నారు అని అంటే, వాళ్ళు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. అబద్ధాలు ఆడడమే నాలుకలకు అభ్యాసం. ఆడి ఎంత మారాలన్నా మారడండి. ఇంకా మారతాడు. ఎందుకు మారడు? దేవునిలో ఉంటే, దేవునిలో నిలబడితే, దేవుని యొక్క మాటకు నిలబడితే నువ్వు మారగలవు.
కానీ అది నీ చేతుల్లోనే ఉంది. దానిని నువ్వు నాలుగు అభ్యాసం చేసావే. అందుకని దేవుడు ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీతో కూడా పంచుకోవడానికి ఆశపడుతున్నాను ప్రియా దేవుని పిల్లలారా. ఈ యొక్క మత్తయి సువార్తలో నేను ఆ వాక్యాన్ని కూడా చాలాసార్లు ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడు అని చెప్పేసి నేను ఆలోచన చేశా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం నుండి చూస్తే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడుట కంటే నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఏమన్నాడు? నీ కుడికను నిన్ను అభ్యంతరం చేసింది అనుకో, దాన్ని తీసి అవతల బారే. అందుకే నీ నాలుగు కూడా నిన్ను దారి తప్పిస్తుంది అనుకో, నాలుగు కోసి అవతల బారే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాలుకను కొయ్యడం అంటే కత్తి తీసుకుని నిన్ను కొయ్యమని కాదు దాని అర్థం. అలాంటి మాటలు నీ నోటుకు రాగానే నీ నోటిని అదుపులో పెట్టుకో. నీ నోటిని అదుపులో పెట్టుకో. ఎమ్మటే నోరు మూసే, నీ పెదవులో ద్వారబంధాన్ని మూతేసేసి ఇక ఆ మాట బయటికి రాదు. అది రాదు. నీ కుడికాలు నీకు అభ్యంతరం కలిగితే కుడికాలు నరికే అన్నాడు ఆయన. అసలు నరకటం ఏంటి అని ఆలోచన చేశాను నేను. నరకటం అంటే ఏమిటంటే అడుగు వేయబాకం అని దాని అర్థం. అంటే ఇప్పుడు నువ్వు ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నావు, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. ఈ అడుగును వేయకుండా ఉంటే ఏ గోళ లేదుగా. అసలు నువ్వు అడుగు వేస్తున్నావు కదా, ఆ అడుగు వేయకోకుండా ఆపే. కుంటోడు అయితే అయ్యావు, నేను రాలేనురా బాబు అని చెప్పు, నా కాలు బాగాలేదు అనుకుంటావు, అయిపోయింది, రక్షింపబడతావు. నీ నాలుకను కూడా అదుపులో పెట్టుకో. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని పిల్లలారా, వారు నీ నివాస స్థలములు కాపట్యము మధ్యనే ఉన్నది. ఎక్కడుంది మన ఇళ్ళు? ఎక్కడున్నాయి? వాళ్ళ మధ్యలోనే జీవిస్తున్నాం మనం కూడా. అందుకనే నువ్వు ఎలా ఉండాలో దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. కపటంతో ఎంతకాలం జీవిస్తామండి? అబద్ధాలు చెప్పుకుంటే ఎంతకాలం ప్రయాణం చేస్తామండి? ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి ఒక అబద్ధం అనుకుంటున్నావు, ఆ అబద్ధాన్ని నిజం చేయటానికి కొన్ని వందల అబద్ధాలు ఆడాలి. నీ జీవితం ఏమైపోతుందో తెలుసు. అప్పుడు నీకు అర్థమవుతుందా? నీకు అర్థం చేసుకో. దేవుని కృపలో వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోకపోతే దేవుని నామానికి అవమానం తెస్తావు. ఇదే అసలు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ 8వ వచనం, వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచన అభిప్రాయములు ఉంచుకొని నోట తన పొరుగు వారితో సమాధానముగా మాట్లాడును. పెదవులతోనంట నీ నోటితో తీయని మాటలు మాట్లాడుతున్నావు అంటాడు, సమాధానంగా మాట్లాడుతున్నావట. ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోవుదునా? ఇట్టి జనులను నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవాకు. దేవుడు దండం చేయకుండా పోడండి. ఖచ్చితంగా దెబ్బ తగులుద్ది నీకు. దెబ్బ తగిలిందంటే మామూలుగా ఉండదు. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా నువ్వు ఏం చేసినా కూడా అది నీ వల్ల కాదు. అక్కడ అందుకనే అంటున్నాడు అపవాదకులు అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ అపవాది ఇలా చేస్తూ ఉన్నప్పుడు అజితేంద్రియులు అన్నాడు. అజితేంద్రియులు అంటే తెలుసా మీకు? అసలు ఎంత ఘోరం అండి వీళ్ళు. చూడండి, ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరసైలారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేయుదురు గాని అవి లోపట దోపుతోనూ అజితేంద్రియములతోనూ నింపబడి ఉన్నది. గుడ్డి పరసయుడా, గిన్నెయు పళ్ళెము వెలపట శుద్ధి చేయనట్లుగా ముందు వాటిని లోపట శుద్ధి చేయాలన్నాడు. అజితేంద్రియులు అంటే వాళ్ళు. అంటే ఏంటి? పైకి మాత్రం బ్రహ్మాండంగా సబ్బు పెట్టుకొని స్నానం చేస్తున్నావు, మంచి ఉతికిన బట్టలు వేసుకుంటున్నావు, ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నావు, పైన సెంటు పోస్తున్నావు, పౌడర్ రాస్తున్నావు, అన్నీ బాగానే ఉంది. లోపల నీ హృదయం అంతా అజితేంద్రియముతో అంటే బాగా మురికి పెట్టి ఉంది, మచ్చలు డాగులు మొత్తం దాంట్లోనే ఉన్నాయి. అది లోపల కుళ్ళిపోతూ ఉంది. మనం ఒక్కోసారి చూడండి, ఒక సహోదరుని ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యగారండి వందనాలు, నా దగ్గర ఏమి లేదండి, ఈ యాపిల్ పండు తినండి అంది. అమ్మ నాకు వద్దులేరా తల్లి, నాకు అవసరం లేదు అని అంటే, మా పాస్టమ్ గారు కూడా, అమ్మ పాస్టమ్ గారు తీసుకోండి అమ్మ అంటే, సరే నేను సైజ్ చేసే తీసుకుందామా, బ్యాగ్లో పెట్టుకుంది. బ్యాగ్లో పెట్టుకున్న తర్వాత మేము బయటికి వెళ్ళిపోయాం. ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా పాస్టమ్ గారు అంది, అయ్యా కాయ తిందామండి పాస్టర్ గారు అంది. సరేనని చెప్పి పళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నేను కొయ్యమని చెప్పాను అతన్ని. కాయ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అసలు కాయ పట్టుకున్నటువంటి అతను కూడా గ్రహించలేకపోయాడు. చాలా బాగుందండి, మంచి కాయ ఇచ్చారు ఎవరో అని అన్నారు. కొయ్యయ్యావు సిస్టర్ గారు ఇచ్చింది అన్న. దాన్ని కోస్తే మన హృదయపు ఆకారం ఎలా ఉంటుందో ఆ కాయ కూడా లోపల ఆ హృదయపు ఆకారంలో మొత్తం కుళ్ళిపోయిందండి. లోపల కాయ అంత బ్రహ్మాండంగా ఉంది, లోపల ఎలా ఉంది?
నీ జీవితం కూడా అదే ఉంది. అప్పుడే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ స్త్రీ హృదయం కూడా ఇలాగే ఉన్నది అని దేవుడు నాతో మాట్లాడాడు. మన హృదయాలు ఎలా ఉన్నాయి? అజితేంద్రియముతో నింపబడి ఉంది. అందుకే మీరు బయట శుభ్రం చేస్తున్నారు కానీ లోపల శుభ్రం చేయట్లేదు. పళ్ళు రుద్దుతున్నావు కానీ నాలిక కూడా గీకట్లా. నీ జీవితం అలాగే ఉంది. నువ్వు నాలిక గీకుతున్నావు కానీ నీ లోపల ఉన్నదాన్ని బయటికి తీయట్లా. ఇది క్రైస్తవుడుగా నీ లక్షణం కాదు, నీ లక్ష్యం కాదు. లక్షణము లక్ష్యం, లక్ష్యం చేరుకొనుట, లక్షణం ప్రజలందరిలో దేవుని ముందర కూడా మంచివాడు అనిపించుకొనుట. నీవు ఈ విషయాలు రెండిట్లో కూడా ఎందులోనూ నువ్వు పాలిభాగరస్తుడిగా లేకపోతున్నావు అని చెప్పి నేను మీతో తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయంలోకి వద్దాం. దేవునికి స్తోత్ర. 14వ వచనం, ధనాపేక్ష గల పరసయ్యులు ఈ మాటలన్నీ విని నపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవునికి స్తోత్ర. మనం మనుషుల్లో గొప్పలు అనిపించుకుందాం అనుకుంటున్నారు మీరు, అంతే. జితేంద్రియ లోపల లేకుండా ఏంటండి? లోపల శుభ్రం ఉండాలి కదా. నీ హృదయం కూడా తేట తెల్లంగా ఉండాలి కదా. అది పరిశుద్ధంగా ఉండాలి కదా. అది పవిత్రంగా ఉండాలి కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ ఒక కుమారుడా, ఓ యవనస్తుడా, ఎవడైనప్పటికీ కూడా ఒకసారి మీరు అద్దం ముందు నిలబడండి. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ ఫేస్ను చూస్తున్నావు, అద్దం మీద బోళ్ళు మరకలు ఉన్నాయి, కానీ నీ ఫేస్ నీకు సరిగ్గా కనపడుతుంది అక్కడ. అప్పుడు ఏం చేస్తావు? అద్దాన్ని శుభ్రంగా తోడవటం మొదలేస్తావు. అప్పుడు కానీ ఆహా ఓహో అనుకుని నీ అందాన్ని చూసి నువ్వు మురిసిపోతావు ఉన్నావు. అద్దం మీద ఉన్నటువంటి ఆ మరక నీకు కనబడితేనే నీ ముఖం సరిగ్గా కనపడట్లేదే. ఈ హృదయం అనే అద్దం మీద అన్ని మచ్చలు డాగులు ఉంటే దేవుని యొక్క వాక్యం నీ లోపలికి వెళ్తుందా? నీ యొక్క తేజస్సు అయినటువంటి ఫేసు బయటికి వస్తుందా? ఈ ఫేస్ నీది అనుకుంటున్నావా? నీవెప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావో అద్భుతమైనటువంటి దేవుని మహిమ ఈ ముఖాంతరంలో కనపడుద్ది. అది అసలు విషయం. వాస్తవంగా తల్లి గర్భంలోంచి వచ్చిన ఫేసే కాదను, కానీ ముఖాంతరంలో నుంచి దేవుని యొక్క వెలుగు నీలో నుంచి బయటికి రావాలి. అదే అసలైన అద్దం. అందుకని అంటాడు, అద్దము వలె మీరు ఉండాలి అన్నాడు ఆయన. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రికలో రాస్తారు. ఎందుకు, ఎలా ఉండాలి నువ్వు? మీ ముఖాన్ని మీరు ఒకసారి చూసుకోమన్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు అపవాదకుడిగా ఉంటున్నావు, అజితేంద్రియంతో ఉన్నాడు. నువ్వు అజితేంద్రియంతో ఉన్నావు కాబట్టి అపవాది మాటలు నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీకు మరో మాట చెప్తా. మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 38వ వచనం ఏమంటున్నాడంటే, మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా, నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరువారై విధవరాండ్ల ఇండ్లు దిగమింగుదురు, మాయావేషమును దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్షావిధి పొందుదురు. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వాళ్ళని చూసి నడుస్తున్నావేమో. నాతో కూడా ఒక పాస్టర్ గారు అన్నాడండి, అది ఆ పాస్టర్ గారు చూడండి, రోజు టీవీ చూస్తాడు, దేవుడు ఆయన శిక్షించట్లేదే, ఇంకా ఆశీర్వదిస్తున్నాడు, ఇంకా మేళ్ళ కడుతున్నాడండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నవ్వాను, ఏంటయ్యా అలాగ అంటున్నావు అంటే, లేదండి ఆ పాస్టర్ గారు ఒకసారి సినిమాకి కూడా వెళ్ళాడండి, నాకు కనపడ్డాడండి అన్నాడు. అన్నాడా? లేకపోతే నువ్వు కూడా వెళ్ళావా అన్నాడు. నన్ను కూడా రమ్మన్నాడండి, వెళ్ళానండి అన్నాడు. మంచి పని చేసావా, అట్లా వెళ్ళాలి, మీకు అలాగే ఉండాలి అని అన్నాను. అదే పాస్టర్ గారితో మళ్ళీ ఒకరోజు మేము కలిసి మాట్లాడిన తర్వాత, అతను కడుతున్నాడు మేడలు అది ఇది అని అన్నాడు. మేడలన్నీ కూడా కూలిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎట్లా కూలిపోయినాయి అంటావా? పాస్టర్ గారి మీద రైడింగ్ జరిగింది. ఎందుకు జరిగింది? ఇంత ఎక్కడి నుంచి వస్తుంది ఇతనికి? వచ్చేసింది. ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత అటు ఇటు కాకోకుండా అప్పులోళ్ళు వచ్చారు ఇంటి చుట్టూ. మొత్తం ఏమైపోయినాయి? ఇప్పుడు ఆఖరికి పాస్టర్ గారికి సైకిల్ ఉందా? సైకిల్ కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాస్టర్ గారు నాకు కలిశాడు. అయ్యగారండి ఏంటి ఆయన పరిస్థితి అట్ట అయిపోయింది అన్నాడు. నేనేం చెప్తానయ్యా, నువ్వే కదా అప్పుడు బాగా ఆశీర్వదిస్తున్నాడు అన్నావు కదా, ఇదే ఆశీర్వాదాలు అన్నా. నేను ఎలా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించుకో. మీకు చక్కని మాట చెప్తాను. ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందో చెప్తాను. ఒకరోజు 1997లో నేను మీటింగ్ పెట్టాను. అందరినీ పిలిచాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ. హ్యామిల్టన్ గారు, తర్వాత పాల్ విల్సన్ గారు, ఆయన కూడా పిలిచాను. ఆఖరి మీటింగ్. మరి ఆ రోజున నా చేతిలో రూపాయి లేదు. ప్రభువా అయా శాఖలు వస్తారయా, సాయంత్రం భోజనం పెట్టాలి ప్రభువా అని ఆలోచిస్తున్నా నేను.
నా శుద్ధ హృదయంతో నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఒక స్త్రీ వచ్చి 30 రూపాయలు కానుక ఇచ్చిందండి. ఆ 30 రూపాయలు పట్టుకొని నేనేం చేశానంటే ఏం తెద్దామని ఆలోచించి బయటకు వచ్చేసాను. కోళ్ళ ఫారం ఉంది, అక్కడికి వెళ్ళిపోయాను. ఆ 30 రూపాయలు ఇస్తే 30 కోడిగుడ్లు ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ 30 కోడిగుడ్లు తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టాను. మా పాస్టర్ గారికి చెప్పాను, అయ్యగారండి భోజనం అంది. సరే ఇంట్లో ఏమున్నాయి అన్నాను. ఉల్లిపాయలు అయ్యి అని ఉన్నాయి. కోడిగుడ్లు వచ్చినాయి కదా, ఉల్లిపాయల కూర వండేసేయి అన్న. 5 కేజీలు బియ్యం ఉన్నాయి, 5 కేజీలు వండేసేయి అన్న. నాకు ఒక చెడ్డ బుద్ధి ఒకటి ఉంటుంది. నాకు కనపడడం వల్ల నా గండి భోజనం చేసుకెళ్తున్నాను, గండి భోజనం చేసి నాకు ఇది ఒక అలవాటు. నా అలవాట్లో నేను మా పాస్టర్ గారు ఇంటికాడ పాపం వంట చేస్తుంది, వాక్యం అయిపోయింది, అంతా అయిపోయింది. హ్యామిల్టన్ గారు వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఒక 20 మందిని వేసుకొని వచ్చాడు ఆయన. పాల్ విల్సన్ గారు ఆయనతో ఒక 2-3 పాస్టర్లు వచ్చారు. అందరిని పదండి పదండి భోజనానికి బాగున్నారు. విశ్వాసులు కొంతమంది వస్తే దూరం నుంచి వచ్చా కానీ అమ్మ మీరు కూడా వెళ్ళండి భోజనానికి కానీ వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 కేజీల బియ్యం, 30 కోడిగుడ్లు ఎంతమందికి పెట్టగలరు? ఆలోచించండి ఒకసారి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నేను చెప్పేటువంటి మాయా మర్మాలు కాదు. ఇది కేవలము దేవుడు నా జీవితంలో చేసిన ఒక అద్భుతం. దీనికి అనేక మంది సాక్షులు ఉన్నారు అక్కడ. ఇది నిజమైన సాక్ష్యం. ఆ 30 మంది వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. చేశారు, అన్ని శుభ్రంగా పెట్టారు, అందరు తిన్నారు, అందరు భోజనం చేశాక అందరిని పంపించాను, అయిపోయింది. మా పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, జనం వస్తూ ఉన్నారు, ఏంటి ప్రభువా అని ఆలోచిస్తే ఏమో ఇంట్లో కానుక బియ్యం డబ్బా కనపడింది, అందులో 1 కేజీ బియ్యం ఉన్నాయంట. ఆ ఎందుకైనా మంచిదని కడిగి పొయ్యి మీద పెట్టింది అంతే. ఆ పొయ్యి మీద అలాగే ఉన్నాయి. నాకు ఎంతమంది తినొచ్చో మీకు తెలుసా? మీకు ఒక్కసారి ఆలోచించండి. 30 కోడిగుడ్లు అంటే 30 మందికే కదా. 5 కేజీల బియ్యం అంటే పోనీ 30 మంది తినొచ్చుగా అనుకుంటాం మనం. ఆఖరిలో మేము వెళ్ళాం, మేము మొత్తం 14 మంది ఉన్నాం. 14 మంది భోజనానికి వెళ్ళి కూర్చున్నాం. మా అందరికీ గుడ్లు పడ్డాయి. నాకు డౌట్ వచ్చింది, ఇంతమందిని పంపించాను కదా, ఇంతమంది గుడ్లు వేసిందా లేదా డౌటు అందరికి వచ్చినాయి. అమ్మ అందరికి వేసామంటే వేసాను అంటుంది. మా అమ్మని అడిగా, అమ్మ ఏంటమ్మంటే అందరికి పెట్టాను నాన్న, శుభ్రంగా పెట్టాను రా. ఎంతమంది భోజనం చేశారు అని అంటే 70 మంది భోజనం చేసి వెళ్ళారు. మేము కూర్చున్న మాటకి 14 మందివి. మొత్తం ఎంతమంది? 84 మందిని తిన్నాం. ఆఖరికి నా భార్య కూడా గుడ్డు తిందండి. మా పిల్లలకు కూడా పెట్టాం, తిన్నామండి. దేవుని ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నాం? 5 కేజీల బియ్యం 84 మంది భోజనం చేశారు. 30 కోడిగుడ్లు 84 మందికి గుడ్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని యొక్క ఆశీర్వాదం ఆ కుండలో నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అదే నువ్వు 30 వండావంటే అది 100ని చేయగలిగిన గొప్ప దేవుడు. అందుకంటాడు 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 వంతులుగా. దేవుడు ఆశీర్వాదం అంటే అలా రావాలి కానీ మేడలు, మిద్దెలు, భోగాలు, భాగ్యాలు, అధికారాలు, దర్పాలు ఇవి కాదు అక్కడ మనకు కావాల్సింది. ఆశీర్వాదం అది. నేను తెల్లారిపోతున్న మళ్ళీ అందరి ఇళ్ళకి వెళ్ళానండి. ఎంతమంది వచ్చారో అందరికి, అమ్మా భోంచేశారా? చేశానా అన్నయ్య? గుడ్డేసిందా? ఇదే నేను అడగటం. ఇంటింటికి వెళ్ళి అడిగిదా అందరికీ వేసిందని. ఎరా నీకేసిందా? ఏమయ్యా నీకేసిందా? అనే ఎందుకు అట్లా అడిగావు అని అంటే ఇది సాక్ష్యం రా. 30 కోడిగుడ్లు తెచ్చాను రా, ఇంతమందికి ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదండి ఆశీర్వాదం. మన ఆశీర్వాదాలు అలా రావాల్సిందే కానీ ఆ చేతికి బంగారపు ఉంగరాలు పెట్టుకొని మెడలో చైన్లు వేసుకొని నేను కార్లు, మేడలు, మిద్దెలు ఇవన్నీ లెక్కేసి అది ఆశీర్వాదం కాదండి. దేవుడు ఆ ప్రణాళికలో నిన్ను ఒక భాగంగా నడిపిస్తున్నాడు, అంతవరకే ఆశీర్వాదం అంటే అలా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించి మీలో అజితేంద్రియాన్ని తీసేస్తే ఇలాంటి ఆశీర్వాదాలు మీరు ఎన్నైనా చూస్తారు. ఆ విధంగా దేవుని కృపలో మీరు వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్ర. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన దేవానికే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. చెప్పబడిన వాక్య లేఖనాలను బట్టి ప్రభా మా జీవితాలు సరిచేసుకున్నటకు నాయన అయ్యా, నీ తెలియని బిడ్డలు, రక్షణ లేని బిడ్డలు కూడా ప్రభా మారు మనసు పొందాలని నాయన ఆ వాక్యము రుచి కలిగి నాయన బిడ్డలు జీవిస్తారని ఆశపడుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడు అనే దేవా, ఆలోచనకర్త, అంతరంగం ఎరుగున్నవాడా, హృదయ వాంఛనలు ఎరుగున్న దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. ఎక్కడ ఏ సమయానికి ఏది నాయన ఎవరికి ఎట్లా పెట్టాలో అది నీకు మాత్రమే తెలుసు నాయన, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా గొప్ప దేవుడు కనుక ప్రభా నీ బిడ్డలకు నాయన ఈ రీతిగా నాయన నీ వాక్య లేఖనాన్ని తెలియచేసి ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు.
అయ్యా విని విడిచిపెట్టడం కాదయ్యా, ఆ హృదయాలు నాయన మార్చుకునేలాగన, మారు మనసు పొందులాగన సహాయం ఇచ్చేయండి ప్రభా. విలువైన సమయాన్ని వ్యర్థపరచకనైనా అయ్యా నీకు స్తోత్రాలు. అమూల్యమైన వాక్య లేఖనాలని ప్రభా అయ్యా నిర్లక్ష్యం చేయక ప్రభా, శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వారి జీవితాలు మార్చుకుంటున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. గొప్ప దేవానికి వందనాలు నాయన. నీ రాత్రి కాలం అందు ప్రభు నీ దాసుడు నాయన ఆ వాక్య లేఖనాలు నాయన తండ్రి బోధించుటకు ఎంతగా కష్టపడి నాయన ఆ వాక్యాన్ని చదివి తండ్రి నాయన దాన్ని గ్రహించుకొని ప్రభ ఇతరులకు చెప్పుచున్నాడు మేము చూస్తున్నాము నాయన. అయ్యా ఒక్కొక్కసారి నిద్రలో కాసి ప్రభ, ఒక్కొక్క సమయంలో ఆహారం కూడా తీసుకోకుండా కూర్చొని నాయన ఆ వాక్యాన్ని ప్రభ నెమరు వేసుకుంటూ ఉంటాడు నాయన. దాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటాడు ప్రభ. నీకు స్తోత్రాలు. అట్టు విలువైన ముత్యాలు నాయన నా తండ్రి మీ ఎదుట పెడుచున్నాడు. మీరు వింటున్నారని మేము ఆశిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అట్టు మాటల్ని మీరు గ్రహించి నాయన దాని యందు నా తండ్రి శ్రద్ధ పెట్టి ఆసక్తి కలిగి మీ జీవితాలు మీరు సరి చేసుకోండి. మీరు కుటుంబాలు మీరు కట్టుకోండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. మార్పు లేని జీవితాలు మన కళ్ళ ముందే ఎంతమంది రాలిపోతున్నారో ప్రభా అది మీరు చూస్తున్నారు నాయన. మేము చూస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. బిడ్డలు నా తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డల రక్షణ లేక నాయన లోకం వెంబడ పరుగులు తీస్తున్నారు, పాపానికి పరుగులు తీస్తున్నారు, పాపానికి దాస్తులైపోతున్నారు, యవనస్తులు కుప్పగూలిపోతున్నారు, నశించిపోతున్నారు, కుటుంబాలు నశించిపోతున్నాయి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. అట్టు బిడ్డల్ని నాయన తండ్రి మారుస్తున్నావు మేము నమ్ముచున్నాం ప్రభా. అట్టు బిడ్డలకు మార్పుగా ఈ వాక్యాన్ని నువ్వు ఇస్తున్నావు మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా అటు కుటుంబాలకి నాయన రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, సహాయం ఇచ్చేయండి ప్రభా. ఎంత దూరం అయితే నాయన నీ వాక్యాన్ని ప్రకటిస్తుండే నా తను నీ మాటలు వెళుతున్నాయో నాయన అట్టు కుటుంబాలన్నీ రక్షించబట్టుకు నీ కృప దయచేయండి. శ్రమలో ఉన్న వారికి విడుదల దయచేయండి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, రోగుల ఇంటి స్వస్థత దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అట్టు బిడ్డలు మీరు లేవనెత్తండి నాయన. నీకు స్తోత్రాలు. నీ అమూల్యమైన వాక్యం చేత ప్రభా వారు నాయన రక్షించుకుంటకు నాయన ఆయా కుటుంబాలు కట్టుకుంటకు నీ సమాధానం దయచేయమని అడుగుతున్నాం. సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయండి నాయన. నెమ్మది లేని కుటుంబాలకి నెమ్మది దయచేయండి, సహాయం ఇచ్చేయండి ప్రభా. ఇటు విలువైన మాటలను నాయన వ్యర్థంగా పరచక ప్రభా, ఇటు సమయాన్ని వ్యర్థపరచక ఆసక్తి కలిగి నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నారని మేము ఆశిస్తున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం చెప్పి నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకో. అనేక స్థలాల్లో వాడబడుటకు నాయన, ఇంకా అనేక తెలియని మర్మాలు తెలియచేయుటకు నాయన నీ దాసుడికి మంచి శక్తిని బలమును దయచేయమని అడుగుతున్నాను అయ్యా. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎత్తి పట్టుకోండి, నడిపించండి, సహాయం ఇచ్చేయండి అయ్యా. నీ వాక్యానికి ప్రకటించుటకు నాయన అయ్యా నీ యొక్క 4 వారాలకు కూడా వారసన చేసిన ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో అయ్యా. ఆ కుటుంబాలు కూడా నెమ్మది సమాధానం దయచేయండి. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన చదువుల్లో నువ్వు తోడయుండు ప్రభా. నీకు స్తోత్రాలు. అట్టి బిడ్డలు నువ్వు లేవనెత్తినందుకే నీకు వందనాలు. ఈ పని ఆగిపోకుండా ప్రభా మీరు కొనసాగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ మనవలని సన్నిధిలో చేర్చుకోమని, ఏ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి అలాగే ఈ వారం కూడా మీరు విన్నటువంటి వాక్యాన్ని బోధించడానికి మరి పెదపూడి శ్రీను బాబు మరి వాళ్ళ కుటుంబం కొరకు మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ వారం కూడా ఆయనే మనకి స్పాన్సర్ చేశారు కనుక మరి వారి కుటుంబంలో వారు ఒక ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఇంకా కొంచెం అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళ బిడ్డల యొక్క ఔన్నతికి మీరు అందరూ కూడా ఎక్కువగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. అందరికీ బాగున్నారా? ప్రతివారం ఎంతున్నారని ఆశిస్తున్నాం. చక్కగా విని దేవుని మీరు కొనుక్కోవాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబంలో సమస్యలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయాలి. నా యొక్క ఫోన్ నెంబర్ 9009777796 మాకు కాల్ చేయండి. అందరికీ